నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు జోష్ నింపారు. క్యాడర్ సాక్షిగా ఆయన టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ కు జై కొట్టారు. కాకర్ల సురేష్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరులో మరోసారి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన బొల్లినేని తనతో నడిచిన నేతలంతా కాకర్ల సురేష్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో ఉదయగిరి టీడీపీ నేతల్లో రెట్టింపు ఉత్సాహం పెరిగింది. కాకర్ల సురేష్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బొల్లినేని ఆశిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా రీజనల్ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి. వరలక్ష్మి, ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీలో ఏర్పడిన సందిగ్ధకు ఎట్టకేలకు తెరదించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాకర్ల సురేష్ అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత బొల్లినేని రామారావు కొంత అలకంపడం జరిగింది. అయితే బొల్లినేని రామారావును కూడా అధిష్టానం బుజ్జగించడం జరిగింది. బొల్లినేని రామారావుకు జాతీయ ఉపాధ్యక్ష పదవితో పాటు ఆయన కేంద్ర పార్టీ కార్యకలాపాలను కూడా ఆయనే చూసుకునేటట్టు అప్పచెప్పడంతో ఎట్టకేలకు రామారావు నిన్న వచ్చి మళ్ళీ ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది టీడీపీ నేతలతో. వారందరినీ కూడా అయితే ఏదైతే బొల్లినేని రామారావు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారో ఆ ఆత్మీయ సమావేశం దగ్గరికే కాకర్ల సురేష్ వెళ్లి రామారావును కలవడం జరిగింది. ఇరువురు నేతలు కూడా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి కూడా పార్టీ నేతలందరూ కూడా రామారావు ఆదేశించారు. అయితే రామారావు నిన్న వచ్చి పార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరడంతో కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఏర్పడిన సంగీత తెరదించినట్టు అయింది. అయితే కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలో పోటీ చేయడానికి వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నేతలను ఎవరిని కూడా డిస్టర్బ్ చేయలేదు. వారందరూ కూడా ప్రశాంతంగా బొల్లినేని రామారావు వెంటే నడుస్తున్నప్పటికీ కాకర్ల సురేష్ అక్కడ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయన ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ ఆయన ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే నారా లోకేష్ పాదయాత్ర ఉదయగిరి నియోజకవర్గం వచ్చిన సందర్భంగా పాదయాత్ర కూడా కాకర్ల సురేష్ దూరంగా ఉండడం జరిగింది. అయితే కొంత సమన్వయం కూడా పాటించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బొల్లినేని రామారావు పాదయాత్రలో తానే ఉండాలని చెప్పేసి ఆ రోజు అడగడం, కాకర్ల సురేష్ ను కూడా అధిష్టానం చెప్పడంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నటువంటి వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కాకర్ల సురేష్ కొంత సమన్వయం పాటించారు. ఎక్కడ కూడా విభేదాలకు వెళ్లకుండా, ఎవరితో అంతర్గత విభేదాలకు తావు లేకుండా కాకర్ల సురేష్ అక్కడ ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. అయితే కాకర్ల సురేష్ మంచితనమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఏకమై కాకర్ల సురేష్ కు అందరూ కూడా తీర్మానం చేసి కాకర్ల సురేష్ గెలుపుకే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి ఈ పరిణామం తెలుగుదేశంలో రామారావు వర్గీయులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అయినప్పటికీ రామారావు కొంత దూరంగా ఉన్నారు. ఆ రామారావుని కూడా కలుపుకొని పోతే బాగుండనే ఉద్దేశంతో కూడా పార్టీ అధిష్టానం ఆలోచించింది. ఆ దిశగా కూడా అధిష్టానం చేసిన ప్రయత్నాలు కూడా పూర్తి స్థాయిలో కొనసాగాయి. ఎటకేలకు ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ కు బొల్లినేని రామారావు జై కొట్టడంతో ఇక తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అక్కడ గెలుస్తుందన్న సంకేతాలు మాత్రం నియోజకవర్గంలో పంపడం జరిగింది. వరలక్ష్మి. రైట్ కాజా, థ్యాంక్ యూ.